అమరుల త్యాగాలు సకల జనుల ఉద్యమ ఫలితంగా నీళ్లు నిధులు నియామకాలు లక్ష్యంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రివర్యులు కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్, రాములు ఇష్టారాజ్యంగా చేసిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్లను సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శనివారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో జేఏసీ నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ కేసీఆర్ 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగారు. లక్షల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి, కోఆర్డినేటర్లు సారయ్య, మేకల వీరన్న యాదవ్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడప మల్లేష్, పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, మార్కనీల్ గౌడ్, ఇక లక్ష్మణ్ గౌడ్, సమ్మయ్య, సంజీవ్ రెడ్డి, పోహెడ కొమరయ్య, చంద్రయ్య, నర్సగౌడ్, మల్లారెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఆయన కల్వకుంట్ల కుటుంబ సభ్యులు 5 కలిసి మొత్తం రాష్ట్రాన్నంతా అన్ని వనరులను దోచుకున్నారు. ఏ రంగాన్ని వదిలిపెట్టలేదని ఎన్నికల తర్వాత ఇంకా ఎక్కువ తెలుసు. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే ఇది. ప్రజలను నమ్మించి మోసం చేయడం. ఉద్యమకారులకు బాసటగా నిలబడ్డాడు, ఉద్యమానికి బాసటగా నిలబడ్డాడని నమ్మితే కేసీఆర్ గారు వాళ్ళంతా కలిసి ఇంత ద్రోహం చేస్తారని అనుకోలేదు. ఇంతకుముందు 2 పర్యాయాలు చేసినప్పుడు మొదటి పర్యాయంలో కొంత ఏదో చేస్తారని ఇంకా ఆశ ఉండే, కానీ 2వ పర్యాయానికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క విచ్చలవిడి దోపిడీతనం, విచ్చలవిడిగా వాళ్ళు దోచుకున్నటువంటి ధనం, డబ్బే కాదు వనరులు, భూములు, ఇవన్నీ తీసుకుపోయి మరి ఇన్ని లక్షల కోట్లు మామూలు కాదు. జేఏసీ పక్షాన మేము ఇవాళ ఇదో ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకొని హుస్నాబాద్ స్టేషన్లో జేఏసీ పక్షాన మేము ఒక అప్లికేషన్ ఇచ్చినాము. ఇది అప్లికేషన్ అంటే కంప్లైంట్. దీని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే. దీంట్లో గత పాలకులు ఉన్నారు, అట్లాగే పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు, మాజీలు వాళ్ళు కూడా. ఇంకా బీజేపీ అనేక దాడులు చేసినారు అవినీతి పరుల మీద అని చెప్పింది. గత 5 సంవత్సరాలుగా ఇదే బీజేపీ, కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబము అవినీతి విచ్చలవిడిగా జరిగింది, ఇది ఒక ఏటీఎంగా మార్చుకున్నారు కాళేశ్వరం అని పదే చెప్తే మరి ఒక్కనాడు కూడా ఇప్పటి వరకు కూడా మీరు ఎందుకు చర్య తీసుకోవాలి? అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇలా కేజ్రీవాల్ను తీసుకుపోయి అరెస్ట్ చేసినట్టుగా ఆనాడు కేసీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు విచారించలేదు? తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇక్కడ జరిగినటువంటి దుర్మార్గం ఇలా 7 లక్షల కోట్లే కాదు, ఒక 50-60 లక్షల కోట్ల విలువైనటువంటి వనరులన్నింటినీ దోచుకున్నారు. ఇసుక నిడిచిపెట్టలే, బొగ్గు నిడిచిపెట్టలే, రాళ్ళ నిడిచిపెట్టలే, గుట్టలు నిడిచిపెట్టలే, చివరికి ప్రాజెక్టులు, నీళ్ళకు సంబంధించిన దాంట్లో, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన దాంట్లో దోపిడీ, ఇవన్నీ దోపిడీ చేసి బ్లాక్ మెయిల్, చివరికి ఇవాళ సెలబ్రిటీస్ అందరి దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసేండ్రు ఫోన్ ట్యాపింగ్ ద్వారా. మరి ఇంత విచ్చలవిడిగా దొరికిన తర్వాత మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సింది ఏంటిది? ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇప్పుడిప్పుడే కుదురుకుంటుందని చెప్తున్నాం కావచ్చు, కానీ ఇలాంటి వాటి మీద సీరియస్గా చర్య తీసుకోవాల్సిన అవసరం. ఒకవేళ ప్రభుత్వం అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ వాళ్ళు సరి అయినటువంటి చర్య తీసుకోకపోతే మేము తప్పకుండా న్యాయస్థానాల దగ్గరికి పోవాల్సి ఉంటుంది. మేము ముందుగానే అందుకే ఇక్కడ పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టినాం. ఈ కేసు బుక్ చేయాలి, చర్యలు తీసుకోవాలి. అనేక ప్రాజెక్టుల, అనేక పథకాల పేరు మీద అక్రమంగా విచ్చలవిడిగా అవినీతి జరిపిన్లు, అక్రమంగా కొన్ని వేల కోట్లు సంపాదించిండ్రు. దానిపైన విచారణ జరపాలని, అదేవిధంగా వాళ్ళు నేరం రుజువైతే వాళ్ళను విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్ సీజ్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు జేఎస్ తరఫున మేము స్థానిక హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.
వీళ్ళ త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కు ఉన్నటువంటి మాయమాటలు నమ్మించి బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి 2 పర్యాయాలు గద్దెనెక్కినటువంటి కేసీఆర్ తన గోముఖ వ్యాఘ్రం అవతారాన్ని 2వ పర్యాయంలో చూపించి తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్నటువంటి కేసీఆర్ తన కుటుంబ సభ్యులు తన అనుయాయులు వీరి యొక్క పాస్పోర్ట్లను తక్షణమే సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వైట్ పేపర్లో 7 లక్షల కోట్ల రూపాయలను అప్పుగా చూపించి దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలకు లెక్కపత్రం లేకుండా చూపించినటువంటి గత కేసీఆర్ ప్రభుత్వం అనేక అవినీతి పాల్పడి భూకుంభకోణాలకు పాల్పడి మరి ప్రజల డబ్బును దోచుకున్నటువంటి ఈ కేసీఆర్ కుటుంబం తన ఫామ్ హౌస్లో దాచుకున్నటువంటి డబ్బు అది ఎవరు పోకుండా ఉంది. కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 పూనుకొని సిబిఐతో విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అమరవీరులు విద్యార్థి వీరుల త్యాగాలతోటి ఇచ్చుకున్నటువంటి తెలంగాణ, ఆ తెలంగాణను దోచుకోవడానికి దొరలు పరిపాలన సాగించినారు. ఆ 10 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి అవినీతి మీద వెంటనే విచారణ జరిపించాలని చెప్పి ఈరోజు జేఏసీ పక్షాన ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద వెంటనే విచారణ చేపట్టి బాధ్యులైనటువంటి కుటుంబ పాలన వాళ్ళ మీ అందరి మీద సమగ్రంగా విచారణ జరిపించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు దోచుకున్న ధనానంతా బయటపెట్టి ప్రభుత్వానికి మళ్ళీ రికవర్ చేయాలని చెప్పి మేము ఈ జేఎస్ పక్షాన డిమాండ్ చేస్తాం. 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అక్రమాలకు అవినీతికి పాల్పడింది అనేటువంటిది మనకు ఇటీవలి పరిణామాలు చూస్తే తెలుస్తూ ఉన్నది. రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల్లోకి పోయింది. ఇవాళ ప్రభుత్వం నడవడమే ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిగా ఏర్పడ్డది వచ్చినటువంటి ప్రభుత్వానికి. కాబట్టి ఈ అవినీతి పరమైనటువంటి గత రాజకీయ నాయకులపైన సమగ్ర విచారణ జరిపించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్లో మేము జేఏసీ పక్షాన ఒక వినతి పత్రం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవినీతి మరి ఏ విధంగా జరిగిందో అని చెప్పి ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఉస్నాబాద్ పట్టణ కేంద్రంలో పోలీస్ స్టేషన్లో జేఏసీ ఆధ్వర్యంలో మరి ఫిర్యాదు చేయడం జరిగింది. గత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడేటువంటి లక్ష్యం ఏంది, మరి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని చెప్పి 2 పర్యాయాలు వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగింది. మా రెండు సార్లు కూడా 10 సంవత్సరాల పాలన లోపల రాష్ట్రంలో చూసుకుంటే ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న తెలంగాణ అప్పుల రాష్ట్రమైంది. మరి కేవలము కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన వారి ఆస్తులు పెరగడం తప్ప రాష్ట్రానికి జరిగినటువంటి మేలు ఏం లేదు. అదేవిధంగా ఉద్యమకారులకు సంబంధించి కూడా వాళ్ళు అణచివేయడం కూడా జరిగింది. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులను చూస్తూ ఉన్నాం. కవిత గారు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు. కేటీఆర్ గారు మేము ఫోన్లను ట్యాప్ చేస్తే తప్పేమున్నదని చెప్పి నిర్మమాటంగా బయట మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నటువంటి మనం ఏదైతే ఫోన్లు మాట్లాడతామో మనకు సంబంధించిన సమాచారాన్ని వాళ్ళు గోప్యంగా వినడం మరి ఇది ఎంతవరకు పద్ధతి మరి వాళ్ళకు టీఆర్ఎస్ నాయకులు తెలవాలి. అన్నీ కూడా అయ్యాలి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి సందర్భంలో మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి పొరపాట్లకు సంబంధించి అవినీతికి సంబంధించి మరి వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులకు సంబంధించి అలా స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఈ దేశం విడిచిపెట్టి పోకుండా వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయాలని కూడా ఇలా జేఏసీ ఆధ్వర్యం లోపల మేము గట్టిగా ప్రభుత్వాన్ని మరియు ఈ యొక్క న్యాయం జరగాలని చెప్పి రాష్ట్ర న్యాయం జరగాలంటే ఇటువంటి అవినీతి పరులను శిక్షించాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది.